2026లో ఇంటర్లో ఏం తీసుకోవాలి అంటే జనరల్గా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇలా ఉంటాయి కదా. సో దేనికి ఫ్యూచర్ ఉందా లేదా ఒకసారి మనం దీని గురించి ఆలోచిద్దాం. ప్రతి పేరెంట్ కూడా ఖచ్చితంగా కొంచెం ఎప్పుడు జనరల్గా ఏంటి అంటే ఎంపీసీ లేదా బైపీసీ, నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను బైపీసీ తీసుకుంటా అనుకుంటాను. విచ్ ఈజ్ యాక్చువల్లీ బైపీసీలో కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్, ఫార్ములాస్, దీనికి సంబంధించిన ఆస్పెక్ట్స్ అనేవి సో ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ ఫిజిక్స్ అయితే ఉంటుంది, దానికి సంబంధించిన కొంచెం క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మ్యాథ్స్ రిలవెంట్గా ఉంటానే ఉంటాయి. అయితే ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఎలా ఆలోచించాలంటే డెఫినెట్లీ ఎంపీసీ సైడ్ బైపీసీ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. బైపీసీ సైడ్ జనరల్గా ఏంటి అంటే ఇంటర్ విత్ బైపీసీ అంటే నీట్ రాసేసి ఎంబీబీఎస్ సీట్ రాకపోతే కష్టం అయిపోతుంది, లేకపోతే డైరెక్ట్గా ఇంకేం ఆలోచించకుండా ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఇమీడియట్ బీఫార్మసీ తీసుకొని జాయిన్ చేస్తుంటారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. దీంట్లో మల్టిపుల్ ఉన్నాయి. సో హోమియోపతి ఉంది, యోగా ఉంది, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక నీట్లో ఇంటర్లో పాపులారిటీ ఉన్న ఏమేమి కోర్సెస్ ఒకసారి చూస్తే ఎంపీసీ ఒకటి ఉంది, బైపీసీ ఒకటి ఉంది, ఎంఈసీ ఒకటి ఉంది, సిఈసీ ఒకటి ఉంది, హెచ్ఈసీ ఒకటి ఉంది. జనరల్గా ఏంటి అంటే మన 2 తెలుగు స్టేట్స్లో మ్యాక్సిమం ఈ 5 కోర్సెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. కొన్ని దగ్గర ఎంబైపీసీ అని ఇలా కొత్తగా కొన్ని కోర్సులు వచ్చాయి. సో బోత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అంతా కూడా కంబైన్డ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయిన తర్వాత దే కెన్ డిసైడ్ వెదర్ దే వాంట్ టు గో టు అంటే ఈ ఎంపీ సైడ్ ఇంజనీరింగ్ బీటెక్ కాలేజ్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే ఈ మెడికల్ సైడ్ వెళ్ళాలా అని తర్వాత డిసైడ్ చేసుకుంటే ఎంబైపీసీ అంటారు. అయితే సో మనందరూ తెలుసు చాలా మంది ఎంబీసీ తీసుకొని తర్వాత సీఏ ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాస్తవానికి ఏంటంటే సీఏ ఒకటే కాదు, దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి కంట్రీకి ఒక అకౌంట్ బాడీ అనేది ఉంటుంది. సో అలాగా ఇండియాకి సిఏ చార్టెడ్ అకౌంటెంట్ ఎలాగో యూఎస్కి యూఎస్ సిపిఐ అని సర్టిఫికేట్ పబ్లిక్ అకౌంటెంట్ అని ఒకటి ఉంటుంది.